మంగళగిరి అంజుమన్ షాదీఖానాలు సంరక్ష హెల్పింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, ఆర్గనైజేషన్ ప్రతినిధి షవీరా, డాక్టర్ రహీం బాషా, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సమీరా గారు మరి కంటి వైద్యానికి మన అంజుమన్ షాదీఖానాలో స్వచ్ఛంద సంస్థగా మరి ఆ కమిటీ తరఫున వ్యవస్థాపకులైనటువంటి 3 సంవత్సరాల నుంచి కంటి ఆపరేషన్లు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి సమీరా గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి కంటి క్యాంపు కూడా మన మందడం డాక్టర్ గారు అయినటువంటి రహీం బాషా గారు అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో లోకేష్ గారి స్ఫూర్తిలో ముందుకొచ్చి మరి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని రహీం గారు మరి సమీరా గారు నజీర్ గారి ఆధ్వర్యంలో మరి నజీర్ గారు మైనార్టీ సెల్ అధ్యక్షులు, వారు మరి సమీరా గారు పట్టణ ఉపాధ్యక్షులు, మరి వారి భక్త బృందం మిత్ర బృందం అందరూ కూడా మరి సంక్షేమ కార్యక్రమం లోకేష్ గారు పనిపెడుతున్న తరుణంలో మంగళగిరి నియోజకవర్గంలో ఆరోగ్యం బాగుండాలని కంటి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి రహీం గారిని సంప్రదించి ప్రత్యేకంగా కంటి ఆపరేషన్లు, కళ్ళజోళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్న సమీరా గారికి అండదండలు ఇస్తున్నటువంటి నజీర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున నజీర్ గారికి, సమీరా గారికి, నారా లోకేష్ గారికి, రహీం గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నారా లోకేష్ గారి స్ఫూర్తితో సంరక్ష వెల్ఫేర్ ఆర్గనైజేషన్ షేక్ షమీరా గారి ఆధ్వర్యంలో టిప్పర్ల బజార్లోని మా అంజుమన్ షాదీఖానాలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద శుక్లం కానీ పోర కానీ కంటికి సంబంధించినవి ఆపరేషన్లు హాసిని కంటి హాస్పిటల్ మందడంలో మేము ఉచితంగా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో షమీరా గారు, నజీర్ గారు, మరి ఇబ్రహీం గారు వీళ్ళందరి తోడ్పాటుతో ఇంకా మరిన్ని జరగాలి, పేదలకి మరిన్ని ఉపయోగపడేలాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఐటీ శాఖ మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం వారి స్ఫూర్తితో ఈరోజు సంరక్ష వెల్ఫేర్ ఆర్గనైజింగ్ వ్యవస్థాపకులు షేక్ షమీరా గారి ఆధ్వర్యంలో ఈరోజు టిప్పర్ల బజార్ 29వ వార్డులో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 4 సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయడం జరుగుతుంది షేక్ షమీరా గారు. మరి షేక్ షమీరా గారికి మంగళగిరి పట్టణం ప్రజలందరూ వీరు చేసే సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా అభినందించడం జరుగుతుంది. ఇలాగే మరి షేక్ షమీరా గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి పట్టణంలోని 29వ వార్డు అంజుమన్ షాదీఖానాలో సంరక్ష హెల్పింగ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున కంటి చూపు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ రహీం బాషా గారి ఆధ్వర్యంలో. అయితే ఈ ఆర్గనైజేషన్ స్థాపించి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. నా వంతు సహాయంగా మా బృందం సంరక్ష ఎవరైతే మా కమిటీ సభ్యులు ఉన్నారో వారందరి సహాయ సహకారాలతో నా వంతు సహాయంగా కొన్ని చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే మీ అందరి సహాయ సహకారాలు అందరూ కూడా ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటానని, నా వంతు సహాయంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి నాకు ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ స్ఫూర్తిదాయకం ఎవరంటే మా మంత్రివర్యులు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు వారి స్ఫూర్తితోనే నేను ఈ సంరక్ష ఆర్గనైజేషన్ కూడా స్థాపించడం జరిగింది. మా గాడ్ ఫాదర్ అయినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారి సేవా కార్యక్రమాలు కానివ్వండి, మా నారా లోకేష్ గారు కానివ్వండి, ప్రజలకు ఎన్నో చేసిన కార్యక్రమాలు అవన్నీ చూసుకొని నేను స్ఫూర్తిదాయకంగా వారి ద్వారా అడిజాడల్లో నడుచుకుంటూ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తూ ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది.
ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా మా డాక్టర్ గారు మేము చెప్పినా వెమ్మటే స్పందించి మాకు తోడుగా వచ్చి మా ప్రజలందరికీ అందరూ వాళ్ళకి అనుకూలంగా ఆపరేషన్లు కానివ్వండి ఖర్చు లేకుండా ఏదైనా వాళ్ళకి తోడ్పడుతుందని చెప్పే ఆదేశంతో మన రహీం బాషా గారు డాక్టర్ గారు కూడా మాకు సహకారం అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు మా ఇబ్రాహీం గారికి, మా నజీర్ గారికి, బాజీ గారికి, మన కృష్ణ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ